రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కోట్లాది హిందువుల ఆరాధ్య కేంద్రమైనటువంటి ఆస్థా కేంద్రమైనటువంటి సుదీర్ఘ పోరాటం తరువాత సుదీర్ఘమైనటువంటి 500 సంవత్సరాల పోరాటం తరువాత నిర్మాణమైనటువంటి అయోధ్య మందిరం యొక్క నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నటువంటి కథనాలు నిజంగా ఆందోళన కలిగించేటటువంటి విషయం. శ్రద్ధాళువులందరూ కూడాను అయోధ్య ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి, అయోధ్య ఉద్యమం కోసము పనిచేసిన వాళ్ళకి, అయోధ్య కోసము డొనేషన్స్ ఇచ్చినటువంటి వాళ్లకు, అదేవిధంగా నిత్యము అయోధ్యకు వెళ్ళి దర్శనం చేసుకునేటటువంటి అగణిత భక్త కోటికి ఇది నిజంగా కూడా ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఎందుకంటే అయోధ్యలో హుండీలో వేస్తున్నటువంటి డబ్బుని కొందరు పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ పక్కదోవ పట్టిస్తున్నటువంటి వాళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకు వస్తున్న జీతాలకు, వాళ్ళు కొంటున్నటువంటి ఆస్తులకు ఎలాంటి సంబంధము పొంతన లేదు. నెలకి 18,000 రూపాయల జీతం ఉన్నటువంటి వ్యక్తి 1,50,00,000 రూపాయలు విలువ చేసే ఆస్తిని అయోధ్యలోనే కొనుగోలు చేయటము, ఇటువంటి వార్తలు ఈ మధ్యకాలంలో షికారులు చేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా వైరల్ అవుతోంది. సహజంగానే భక్తులకు, హిందూ సమాజానికి చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం. అయితే ఈ విషయం గురించి చర్చించేటప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి చర్చించవలసినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో కూడాను తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయాలు రావడం వల్ల వాస్తవాలు ఏ రోజు బయటకు రాలేదు. చిట్ట చివరికి అదే రాజకీయ పార్టీల కొట్లాటగా మారింది. అసలు విషయం పక్కదోవ పట్టింది. ఇప్పుడు ఎవరూ తిరుపతి లడ్డూ గురించి మాట్లాడటం లేదు. అయోధ్య కూడా రాజకీయాలు ప్రవేశించి దీన్ని ఒక పొలిటికల్ వివాదంగా మార్చే ప్రయత్నం చేసినట్టయితే అసలు విషయం పక్కన పోతుంది. నిజమైన దోషులు ఉన్నట్లయితే వాళ్ళను పట్టుకుని శిక్షించవలసిన అవసరం ఉంది. దేవుని సొమ్ము, ముఖ్యంగా భక్తులు అత్యంత శ్రద్ధతో ఇచ్చిన సొమ్ము పక్కదోవ పట్టడానికి వీల్లేదు. దాని విషయం గురించి చాలా స్పష్టంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవానికి స్థానిక పత్రికల్లో అయోధ్యకు సంబంధించిన హుండీల్లో వస్తున్నటువంటి డబ్బులు పక్కదోవ పడుతున్నాయన్నటువంటి వార్త వచ్చింది. కొన్ని వార్తలు వచ్చిన తర్వాత 7th జూన్న వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నేత రంగంలోకి దూకారు. ఆయన వేలాది కోట్ల రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు పక్కదోవ పట్టాయని చెప్పి ఆరోపణ చేశారు. మొదట్లో వచ్చినటువంటి ఆరోపణలు 2 నుంచి 7 కోట్ల వరకు చేతివాటం జరిగిందేమోనన్నటువంటి అనుమానాలు పత్రికల్లో వ్యక్తమైతే తరువాత అది 200 కోట్లుగా మారింది. 200 కోట్లు మొత్తం ఈ డొనేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో అవకతవకలు ఉన్నాయి అన్నటువంటి కథనాలు వచ్చాయి. అఖిలేష్ యాదవ్ రావడంతో ఇది రాజకీయ వివాదంగా మారింది. భక్తులకు సంబంధించినటువంటి వివాదం నుంచి దీన్ని రాజకీయ వివాదంగా మార్చేటటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రంగంలోకి దుక్కారు. ఎందుకంటే అయోధ్యను ఆయన వ్యతిరేకించారు. అయితే మరొక విషయం ఈ సమయంలో బయటపడింది ఏంటంటే ఈ డొనేషన్లు వేసేటటువంటి వాళ్ళు కానీ, డొనేషన్లు కౌంటింగ్ చేసేటటువంటి దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది. కాబట్టి ఇది నిజంగా కూడా ఆందోళన కలిగించేటటువంటి విషయం. మొట్టమొదట ఈ ఆరోపణలు చేసింది గతంలో అక్కడ అకౌంట్స్ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి మహిపాల్ సింగ్ అనే వ్యక్తి. ఇప్పుడు మహిపాల్ సింగ్ అయోధ్య ట్రస్టులో లేరు, ఆయన బయటకు వచ్చారు. ఆ తరువాత ఆయన ఆరోపణలు నెమ్మదిగా పెరిగి ఇక్కడ దాకా వచ్చినాయి. అయితే 2-3 విషయాలను ఇక్కడ గమనించాలి. మొట్టమొదటిది, ఈ దేవాలయము ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో లేదు. ఈ దేవాలయం యొక్క నిర్వహణ ఉత్తరప్రదేశ్లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ దాన్ని నిర్వహించదు. అసలు ఆ శాఖే లేదు ఉత్తరప్రదేశ్లో. కాబట్టి ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్నో, యూపీ ప్రభుత్వాన్నో, లేకపోతే బీజేపీనో విమర్శించాలని జరుగుతున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా కేవలం రాజకీయం. ఈ దేవాలయాన్ని
అయోధ్య దేవాలయాన్ని ఒక ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ డొనేషన్స్ ఏవైతే వస్తాయో ఈ డొనేషన్స్ని కలెక్ట్ చేసి కౌంట్ చేసేటటువంటి బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయోధ్య బ్రాంచ్కి అప్పగించారు. కాబట్టి ఇది అయోధ్య బ్రాంచ్ యొక్క బాధ్యత. వాళ్ళు దీన్ని ఒక కంపెనీకి అవుట్సోర్స్ చేశారు. ఆ కంపెనీ ఉద్యోగుల్లోనే ఎక్కువగా అవినీతి వచ్చింది. ఇది వాస్తవానికి, ఎందుకంటే ఈ రకమైనటువంటి చేస్తున్నటువంటి వ్యక్తులు డబ్బు తీసుకువెళ్ళారా, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఇది ట్రస్ట్కి సంబంధించిన నిర్వహణ వైఫల్యం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదు. అయితే ట్రస్ట్ కూడాను ఈ ఆరోపణలు రాగానే తనంతట తానుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి ఈ మొత్తము ఉదంతము డబ్బులు నిర్వహణ కానీ, మందిర నిర్వహణ కానీ, ట్రస్ట్ వ్యవహారాలు కానీ, డొనేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, దీని అంతటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేసి విచారణ జరిపి దోషులు ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకుని తప్పనిసరిగా శిక్షించాలి, వారు ఏ స్థాయి వాళ్ళైనా అని ట్రస్ట్ స్వయంగా వెళ్ళింది. అంటే అసలు ట్రస్టే స్వయంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ట్రస్ట్ని ఏర్పాటు చేసిందంటే ఈ మొత్తము కథనంలో గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రస్ట్ విచారణకు సిద్ధంగా ఉంది, బుకాయించేందుకు రెడీగా లేదు. రెండవది, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, క్యూ మేనేజ్మెంట్ తప్ప దేవాలయ నిర్వహణతో సంబంధం లేదు. ఈ మొత్తము అకౌంటింగ్ మెషినరీ ఏదైతే ఉందో, మొత్తము టెంపుల్ పర్సనల్, దేవాలయంలో పనిచేసే వ్యక్తులు కానీ, అవుట్సోర్స్ చేయబడ్డటువంటి క్యాష్ కౌంటర్స్ కానీ, వాటి సూపర్వైజర్స్ కానీ, బ్యాంకింగ్ టీములు కానీ, అదేవిధంగా అకౌంటింగ్ మెకానిజం ఏదైతుందో వీటన్నిటి యొక్క ఆడిట్ జరగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి చాలామంది ఉద్యోగులు ఇటీవల ఒక ఉద్యోగి ఇంటిపైన దాడి చేశారు. అతని పేరు లవకుష్ మిశ్రా. ఈ లవకుష్ మిశ్రా ఇంట్లో వెళ్ళి చేస్తే దాదాపు 10 లక్షల రూపాయల నగదు దొరికింది. నగదు ఎక్కడిదో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కేసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ద్వారా విచారణ జరగాలి. అవసరమైతే దీనిలో ఈడీ కావచ్చును, మనీ ట్రైల్కి సంబంధించినటువంటి అధ్యయనాలు చేసేందుకు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసేందుకు వీటన్నిటిని కూడా ఉపయోగించవచ్చు. సిబిఐ కూడా రంగంలో దిగటం మంచిది. ఎందుకంటే అయోధ్య ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి మందిరం. ట్రస్ట్ స్వయంగా విచారణ కోరుతోంది. దోషులు ఎవరైనా ఉన్నట్లయితే పట్టుకుని అరెస్ట్ చేయండి, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా మాకు ఇబ్బంది లేదని. ప్రభుత్వము స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని వేసింది. అయితే ఇప్పటి వరకు ఇవన్నీ కూడా అంచనాలే. దర్యాప్తు జరిగి విషయాలు తేలితే, దోషులు ఎవరో దొరికితే వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే శ్రద్ధాళువులకు సంబంధించినటువంటి విషయం, భక్తులకు సంబంధించినటువంటి విషయం. ముఖ్యంగా ఇక్కడ రెండవ ముఖ్యమైనటువంటి ప్రశ్న కూడా వస్తోంది. ప్రభుత్వ నిర్వహణలో గనక మందిరం ఉన్నట్లయితే దేవాదాయ ధర్మాదాయ శాఖని తిట్టి మనం దేవాదాయ ధర్మాదాయ శాఖకి నుంచి దీన్ని తీసేసుకోవాలి, ఈ రకమైనటువంటి మాటలు చాలామంది కూడాను దేవాలయాల యాజమాన్యము నిర్వహణ అనేది ప్రభుత్వం నుంచి తీసేసుకోవాలి అంటుంటారు. ప్రభుత్వం కాకుండా వేరే ట్రస్ట్ ఉంటే కూడాను ఇటువంటి ఆరోపణలు రావడము సహజం అన్నది అయోధ్య సంఘటన రుజువు చేస్తుంది. అయోధ్యలో చాలా పారదర్శకత ఉంది, చాలా విషయాల్లో ఓపెన్నెస్ ఉంది. అనేక దేవాలయాల నిర్వహణను అధ్యయనం చేసిన తర్వాత అక్కడ పద్ధతుల్ని, ప్రక్రియల్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ అక్కడ కూడా సమస్య వస్తున్నదంటే ఈ దేవాలయాల్ని ప్రభుత్వ కంట్రోల్ నుంచి తీసేయాలని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ వ్యవస్థలో దోషము పనిచేసే ఉద్యోగుల్లో దైవభక్తి లేకపోవడము, ప్రజా సొమ్ము పైన శ్రద్ధ లేకపోవడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ యొక్క నిర్వహణ వైఫల్యం కూడా కావచ్చును. ఇప్పటివరకైతే ట్రస్ట్ స్వయంగా విచారణ అడిగింది కాబట్టి ట్రస్ట్ ధైర్యంగా ఉంది, లేకపోతే తన ఈ విషయంలో పారదర్శకతను కోరుకుంటుందని భావించవచ్చును. కానీ ఇటువంటి డిమాండ్లు చేసేటటువంటి వాళ్ళు చాలాసార్లు ప్రభుత్వం నుంచి పక్కకు తీసుకొచ్చేస్తే బాగుంటుందన్నటువంటి వాళ్ళు ఈ అయోధ్య కేసు విషయంలో ఏమంటారు? బట్ అయోధ్య విషయంలో పారదర్శకమైనటువంటి దర్యాప్తు జరగాలి, అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరగాలి, వ్యవస్థాపరమైనటువంటి లోపాలుంటే వాటిని సరిదిద్దాలి. అదేవిధంగా దేవుని సొమ్ముని దోచుకునేందుకు ప్రయత్నించినటువంటి ఉద్యోగులు, పట్టుబడ్డ వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి యాక్షన్ ఉండాలి.
కానీ దీనిని రాజకీయాలకు వాడుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే అసలు సమస్య పక్కకు వెళ్ళిపోతుంది, మన తిరుపతి లడ్డులాగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.